గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ రవాణాపై తాను చేస్తున్న వ్యాఖ్యలను వైసీపీ అనుకూల మీడియా వక్రీకరించిందని ఎమ్మెల్యే విఎం థామస్ ఆరోపించారు. చిత్తూరులో జరిగిన సమావేశంలో రైతులు వ్యవసాయ పనుల కోసం మట్టి తరలించుకునే అంశాన్ని మాత్రమే తాను ప్రస్తావించారని స్పష్టం చేశారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై ఆరోపణలు చేసినట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే పులివర్తి నాని తనకు మంచి మిత్రుడని చెబుతూ నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి హామీ ద్వారా పేదలకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని థామస్ వెల్లడించారు. అదే విధంగా మాట్లాడిన తర్వాత నేనే చెప్పాను. లాస్ట్ టైం కూడా ఇదే విధంగా వాళ్ళు ఏం చెప్పారంటే, కొంతమంది గిట్టని మీడియా వాళ్ళు నా గురించి తప్పుడుగా అక్కడక్కడ ప్రచురించారు. నేను చెప్పింది ఏంటంటే, మెయిన్ గా చూసారంటే ఈ గ్రావెల్ గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు ప్రస్తావన వచ్చినప్పుడు నేనేం చెప్పానంటే, గ్రావెల్ అనేది చిన్న చిన్న చౌడు భూములకి అక్కడక్కడ తోలుకుంటారు. ఇది ఎక్కడ కూడా ఊరికే దీన్ని ఎక్కడ కూడా తీసుకుపోవడం లేదు. అది కూడా కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నగిరిలో కానీ అదే విధంగా చంద్రగిరిలో కూడా ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళని కూడా మీరు కనుక్కొని వాళ్ళ గురించి రాయండి అని చెప్పాను. కానీ నేను ఎక్కడ నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారిని కానీ అదే విధంగా చంద్రగిరి ఎమ్మెల్యే అన్న పులివర్తి నాని గురించి కానీ నేను ఎక్కడ మాట్లాడలేదు. వీళ్ళు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టించాలని చెప్పేసి వాళ్ళు తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. నేను ఎక్కడ కూడా ఎమ్మెల్యేల గురించి ఎక్కడ చెప్పలేదు. కొంతమంది కొన్ని మీడియాలు వైఎస్ఆర్ పార్టీ ద్వారా ప్రేరేపించి అదే విధంగా కొంత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్కడక్కడ దొంగతనంగా ఇది చేస్తున్నారు. అయినా కూడా పెద్దగా ఎక్కడ జరగడం లేదు. ఎస్సీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా మాట్లాడిన తర్వాత నేనే చెప్పాను. లాస్ట్ టైం కూడా ఇదే విధంగా వాళ్ళు ఏం చెప్పారు.